సువర్తరాజ్ గారు ప్లీజ్ లిటిల్ బిట్ ఆయిల్. ఓ సువర్తరాజ్ గారు దయచేసి కొంచెం నూనె ఇవ్వండి అయ్యా. లిటిల్ బిట్ హోలీ స్పిరిట్. కొంచెం పరిశుద్ధాత్మని ఇవ్వండి అయ్యా. లిటిల్ బిట్. కొంచెం తీసుకుంటానయ్యా. God is going far from me. కానీ ఆయన దూరంగా వెళ్ళిపోతున్నాడు. లిటిల్ బిట్ ఇంకా కొంచెం అంటే కొంచెం లిటిల్ బిట్. కొంచెం ఇవ్వండి అంటే వెళ్ళిపోతున్నాడు. And he is not giving me any Holy Spirit. అరే పరిశుద్ధాత్మని ఇవ్వండి కొంచెం నూనె అంటే ఇవ్వట్లేదు ఆయన. Your husband cannot give you Holy Spirit. నీ భర్త నీకు పరిశుద్ధాత్మని ఇవ్వజాలడు. Your wife cannot give you Holy Spirit. నీ భార్య నీకు పరిశుద్ధాత్మని ఇవ్వజాలదు. Your neighbors cannot give you oil. మీ పొరుగు వారింటి నూనె ఇవ్వలేరు. Oil represents to Holy Spirit. తైలమైనటువంటి నూనె పరిశుద్ధాత్మకి సాదృశ్యం. If you have the Holy Spirit, then only you will be lightening. Hallelujah. ఎప్పుడైతే పరిశుద్ధాత్మనే నూనె నీవు కలిగి ఉంటావో అప్పుడే నీ వెలుగుతున్న దీపమై ఉంటావు. You will shine when you have the Holy Spirit. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నీవు ప్రకాశిస్తూ ఉంటావు. You will shine when you have the Holy Spirit. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నువ్వు ప్రకాశిస్తూ ఉంటావు. But if you have no Holy Spirit, కానీ నీలో పరిశుద్ధాత్మ లేకపోతే your light will become dim. నీ దీపం మడ్డిపోయేలాగా తగ్గిపోతూ ఉంటదండి. అది లో వోల్టేజ్. అది లో వోల్టేజ్ అన్నమాట. బల్బు తగ్గిపోతా ఉంది. లో వోల్టేజ్ ఇంకా బాగా తగ్గిపోయి లో వోల్టేజ్ ఇంకా తగ్గిపోయి డుమ్ పెళ్ళిపోయింది, ఆరిపోయింది. That's what exactly happened. అదే జరిగింది అక్కడ. To these foolish virgins, foolish believers. బుద్ధి లేని విశ్వాసుల యొక్క జీవితంలో జరిగిన కార్యం అది. See, the Bible tells very clearly. చూడండి బైబిల్ గ్రంథం చాలా బాగా చెప్తుంది. But while they were on their way to buy the oil, వారు నూనె కొనడానికి వెళ్ళుచు ఉండగా, now this way, ఈ మార్గంలో is a way, అది ఏ మార్గం అంటే is a way of praying to God, దేవునికి ఎలా ప్రార్థన చేసేటువంటి మార్గం అది. and asking to God to give me Holy Spirit. దేవా పరిశుద్ధాత్మ నాకు ఇవ్వండి అని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించే మార్గం అది. Now this way is a way of asking Holy Spirit. పరిశుద్ధాత్మను గురించి అడిగేటువంటి మార్గం అది. But instead of asking Holy Spirit to the God, చూడండి దేవుని దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద ఉండి దేవుని అడగడానికి బదులుగా, oh, they asked oil to the neighbors. పొరుగునున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుకున్నారు వాళ్ళు. They asked the oil to their husbands. భర్త దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు They asked oil to their wives. భార్య దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు They వాళ్ళు. asked oil to their kids. వారి పిల్లల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. Can you give me little bit Holy Spirit, pastor? కొంచెం పరిశుద్ధాత్మని మాకు నూనె ఇస్తారా పాస్టర్ గారు? And they went to church and asked, church pastor, please give the oil. గుడి దగ్గరికి వెళ్ళి గుడిలో ఉన్న పాస్టర్ గారు కొంచెం నూనె మాకు పోస్తారా అని అడుగుతున్నారు. Pastor was busy with his wife because he is only having little bit oil. ఆయన దగ్గర కొంచెమే నూనె ఉంది. ఆయన యొక్క కుటుంబంతో బిజీగా ఉన్నాడు. ఆయన he is also busy in the phone calls asking oil to somebody. ఆయన కూడా ఎవరో ఒకరికి తైలం ఇవ్వడానికి అనేటువంటిది అడగడానికి ఆయన ఫోన్ లో బిజీగా ఉంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Are you in such a condition, my dear brothers and sisters? ఈ రోజు నా ప్రియ సోదరుడా సహోదరి నీవు ఇటువంటి పరిస్థితిలో ఉండి ఉన్నావా? While this foolish believers on this way, ఈ యొక్క బుద్ధి లేని విశ్వాసులు ఈ మార్గములో వెళుతుండగా, the way of asking God to fill them with the Holy Spirit, పరిశుద్ధాత్మతో నింపడానికి దేవుని అడిగేటువంటి మార్గములో వెళుతుండగా, while they were going, not had started going, while they were going, వారు ఇంకా వెళ్ళలేదండి, వెళ్ళడానికి మొదలు పెట్టి ఉంటుండగా, bang, bridegroom came. వెంటనే పెళ్లి కుమారుడు వచ్చినాడు. Bridegroom appeared. పెళ్లి కుమారుడు అక్కడ కనబడి ఉన్నాడు. And immediately wise believers, they said, oh, we have the oil, we have the light, let's fly. Hallelujah. వెంటనే ఈ యొక్క తైలము కలిగినటువంటి బుద్ధి కలిగినటువంటి విశ్వాసులు, దీపం వెలుగుతున్నటువంటి విశ్వాసులు ఆయనతో పాటు ఎగిరి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా అనుకుంటూ. But the foolish believers were left there. కానీ బుద్ధి లేనటువంటి విశ్వాసులు అక్కడ విడవబడ్డారు. Why? ఎందుకని? Because there was oil in their lamp. ఎందుకంటే వారి యొక్క దీపములలో నూనె ఉన్నది. It's sufficient oil was there. సమృద్ధి కావలసినటువంటి నూనె ఉన్నది. But there was not sufficient to light it. It was dim. కానీ ఆ దీపాన్ని వెలిగించడానికి అందుకోగలిగినటువంటి తైలం లేదు అందులోని. There was only little oil, the Bible says. కొంచెమే నూనె ఉన్నది వాళ్ళ దగ్గర. The Bible clearly tells there was only little oil. కొంచెమే నూనె ఉన్నదంట వారిలో, which cannot give them the complete light. ఆ యొక్క కొంచెము నూనె ఆ దీపాన్ని వెలిగించలేకపోయింది. So my dear brothers and sisters, కాబట్టి నా సోదరుడా సహోదరి, this day, ఈ దినం you need to have oil in your lamp. నీ దీపములో తైలం ఉండాలి. That means in your body you need to have oil. అనగా నీ యొక్క దేహములో తైలం కలిగి ఉండాలి. Oil means Holy Spirit in your body. తైలం అనగా పరిశుద్ధాత్ముడే. And now I will tell you what is the lamp. ఇప్పుడు ఆ దీపం అంటే ఏమిటో నేను చెప్తాను.
చెప్తాను వినండి. I will tell you why you need Holy Spirit to your soul. ఎందుకు నీకు ప్రాణానికి పరిశుద్ధాత్ముడు కావాలో చెప్తున్నా. Jesus came to the earth. యేసు భూమి మీదకి వచ్చాడు. He was baptized. ఆయన బాప్తిస్మం పొందారు. After the baptism he came out of the water. బాప్తిస్మం పొందిన తర్వాత నీళ్ళలో నుంచి బయటకు వచ్చారు ఆయన. The heavens were opened. ఆకాశం తెరవబడింది. The Holy Spirit came upon him. పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి వచ్చినారు. And the voice came from the heaven saying, He is my beloved son. ఒక స్వరము పరలోకం నుండి ఏమొచ్చిందంటే, ఈయన నా ప్రియమైన కుమారుడు. And Jesus started his ministry straight away. అలాగనే యేసు తన యొక్క సేవ పరిచయం మొదలు పెట్టారు. After 33.5 years, 33.5 సంవత్సరాల తర్వాత Jesus died. యేసు చనిపోయారు. He was kept in the tomb. ఆయన సమాధిలో ఉంచబడ్డారు. And he was in the tomb for 3 days. 3 దినాల పాటు సమాధిలో ఉండి and 3 nights. 3 రాత్రులు. But on the third day, అయితే 3వ దినాన్ని, on the Easter Sunday, ఆ పునరుత్థాన పండుగ దినాన్ని, his body was still in the tomb. ఆయనకి దేహం ఇంకా అక్కడ సమాధిలో ఉంటుండగా, but his soul was not there. కానీ ఆయనకి ఆత్మ అక్కడ లేదు. He was not there. ఆయన అక్కడ లేడు. The angels came and told, why are you searching for the one who is not in the dead? చనిపోయినటువంటి వాడిని, సజీవుడైనటువంటి వాడిని సమాధులలో మీరు ఎందుకు వెతుకుతున్నారు అని అడిగారు. My dear brothers and sisters, he was resurrected on the third day. 3వ దినాన్ని యేసు తిరిగి లేచాడు ఆయన. Now the same spirit, అదే ఆత్మ, the same Holy Spirit, అదే పరిశుద్ధాత్మ, which was in Jesus' body, యేసు దేహంలో ఉండినటువంటి ఆత్మ, the same Holy Spirit is in my body. అదే పరిశుద్ధాత్ముడు నా దేహంలో ఉండి ఉన్నాడు. The same Holy Spirit is in your body. అదే పరిశుద్ధాత్ముడు మీ దేహంలో ఉండి The ఉన్నాడు. same Holy Spirit is in your body. అదే పరిశుద్ధాత్ముడు మీ దేహంలో ఉండి The ఉన్నాడు. same Holy Spirit is in your body. అదే పరిశుద్ధాత్ముడు మీ దేహంలో ఉండి ఉన్నాడు. Everybody, those who are sitting, who are filled with the Holy Spirit and called wise believers, they have the same Holy Spirit of Jesus. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైతే మేము బుద్ధి కలిగినటువంటి విశ్వాసులు అని అనుకుంటూ ఉన్నారో, వారిలో అదే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. You are only called wise believers if you have the Holy Spirit of Jesus. యేసుక్రీస్తు వారు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడే నీవు బుద్ధి కలిగినటువంటి విశ్వాసిగా పిలువబడుతూ ఉన్నావు. But if you do not have the Holy Spirit of Jesus, you are called foolish believers. కానీ యేసుక్రీస్తు వారి ఆయన పరిశుద్ధాత్మను లేనివారు, బుద్ధి లేని విశ్వాసులు. He was in the tomb for 3 days and 3 nights. 3 పగలు 3 రాత్రులు ఆయన సమాధిలో ఉంచబడి ఉన్నాడు. And on the Easter Sunday he was resurrected. పునరుత్థాన దినాన ఆయన తిరిగి లేచాడు. Now the Bible tells, ఇప్పుడు బైబిల్ చెప్తుంది, the same spirit which was in Jesus, యేసులో ఉండిన అదే ఆత్మ, the same spirit of Jesus, అదే యేసు యొక్క ఆత్మ has resurrected Jesus on the third day. 3వ దినాన యేసును లేపి ఉన్నాడు. The same spirit of Jesus has resurrected him on the third day. 3వ దినాన యేసును లేపిన వాని ఆత్మ. Give a mighty clap to Jesus. ఒకసారి చప్పట్లు కొట్టండి ఒకసారి. My dear brothers and sisters, అభియ సోదరుడా సహోదరి, if you have the same spirit in your body, నీ దేహంలో అదే ఆత్మ కలిగి ఉంటే, when you die, నీవు చనిపోయినప్పుడు the same spirit will resurrect you when Jesus is coming. Hallelujah. యేసు వచ్చినప్పుడు అదే ఆత్మ నిన్ను కూడా లేవనెత్తుచు ఉన్నాడు. On the second coming, if you do not have that spirit, you will be not lifted up. ఆయన రెండవ రాకడలో నీవు గనుక ఆత్మ లేకపోతే నీవు పైకెత్తబడవు. Your soul needs to have the Holy Spirit. కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. Your body needs to have the Holy Spirit. నీ దేహంలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. And when you die, even your soul needs to have the Holy Spirit. నీవు చనిపోయినప్పుడు నీ ఆత్మలో కూడా పరిశుద్ధాత్ముడు ఉండాలి. While you are alive, your body needs to have the Holy Spirit. నువ్వు బ్రతుకుంటుండగా నీ దేహానికి పరిశుద్ధాత్ముడు కావాలి. And after you die, your soul needs to have the Holy Spirit. నీవు చనిపోయినప్పుడు నీ ప్రాణానికి పరిశుద్ధాత్ముడు కావాలి. Because your soul will be there and it will be kept in a place waiting for the Lord Jesus to come. ఎందుకంటే నీ ఆత్మ అనేటువంటిది ప్రభువైన యేసుక్రీస్తు వారి రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ కనిపెడుతుంది కనుక అట్టి పరిశుద్ధాత్ముడు కావాలి. Coming. ఆయన వచ్చుచున్నాడు. Jesus is coming soon. యేసు త్వరగా వచ్చుచున్నాడు. మృతులైన వారు, the people those who have died will be lifted up first. ఎవరైతే మృతులైన వారు ఉంటారో వారు మొదట లేతురు. And after that the people those who are alive will be lifted. ఆ మీదట సజీవులుగా ఉండినటువంటి వారు లేవనెత్తబడుతున్నారు. My dear brothers and sisters, the Bible says about the people, about the examples in the Bible. బైబిల్ గ్రంథంలో ప్రజల గురించి ఉదాహరణగా ఇలా చెప్తూ ఉన్నారు. You know, this 10 virgins, ఈ 10 మంది కన్యకలు, they are dead long back. వాళ్ళు చాలా కాలం క్రితమే చనిపోయినటువంటి వారు. They are dead. వారు చనిపోయిన వారు. The Bible says the foolish believers came later on. ఆ తర్వాత బుద్ధిహీనులైనటువంటి వారు వచ్చారంటండి. Firstly, the wise believers died. మొదట జ్ఞానము కలిగినటువంటి బుద్ధిమంతులైనటువంటి వారు చనిపోయారు. After a long time, this on the way when bridegroom delayed, ఆ తర్వాత పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా మార్గ మధ్యలో ఉండినటువంటి వారు. you know what Bible tells? బైబిల్ ఏమంటుంది తెలుసా అండి? When the bridegroom delayed, పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా they became drowsy. వాళ్ళంట అందరూ కునికి నిద్రించారంట. And they slept. వాళ్ళు కునికి నిద్రించారు.
they became drowsy and they slept. వారందరూ కునికి నిద్రించుచుండిరి. Drowsy means they are affected by different kind of sickness in their body. కొనకడం అంటే రోగాల చేత కునుకుతూ ఉంటారు చూసారా, అదండి. And because of the sickness they died. ఆ రోగాన్ని బట్టి వాళ్ళు చనిపోయారు. And sleep means they already slept in the Lord, they are dead. నిద్రించారు అని అంటే వాళ్ళు చచ్చిపోయారు. So if you are in that condition, అంటే మీరు కూడా ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఉండి, if you are not waiting for the bridegroom to come and lift you up, పెళ్లి కుమారుడు వచ్చి నిన్ను లేవనెత్తడానికి అనేటువంటి రీతిగా ఎదురు చూడకుండా ఉంటే, how many of you are sick today? ఈరోజు ఎంతమంది ఇలా కురుకుతున్నట్టుగా లేకపోతే బలహీనులుగా ఉండి ఉన్నారు? How many of you are sleeping today? ఎంతమంది నిద్రించిన వారుగా ఉండి ఉన్నారు? I wanted to say one thing, my dear brothers and sisters. ఒక విషయం నేను చెప్పాలని ఆశపడుతున్నాను స్నేహితులారా. You need to have oil in your body. నీ దేహములో పరిశుద్ధాత్మ అనే తైలము కలిగి ఉండాలి. And you need to have oil in your soul. నీ ప్రాణములో కూడా అటువంటి పరిశుద్ధాత్మ తైలాభిషేకం ఉండాలి. You know, when Jesus died, యేసు చనిపోయినప్పుడు the same Holy Spirit lifted him up on the third day. అదే పరిశుద్ధాత్ముడు మూడో దినాన యేసును లేపి ఉన్నాడు. If you want to die, నీవు కూడా చనిపోతే the same Holy Spirit will lift you when Jesus is coming. అదే పరిశుద్ధాత్ముడు యేసు వచ్చినప్పుడు నిన్ను లేవనెత్తుతాడు. వీక్షించారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో ద్వారా దీవించబడేవారు, బలపరచబడేవారు, రక్షించబడేవారు అనేకులు ఉన్నారు. కాబట్టి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మీరు సువార్తను ప్రకటించిన వారు అవుతారు. గాడ్ బ్లెస్ యూ.